ఆడెవడో డాక్టర్ బాలాజీ అట జూబ్లీ హిల్స్లో రాత్రి అదుపులో తీసుకున్నారట. ఏది పైలట్ రెడ్డి అంటుంటారు కదా, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో ఒక ఎంపీని మాత్రం బాధితుడిగానో దేనికుందా గుర్తించి బయటికి పంపించేశారే. ఆ కేసులో ఇప్పుడు డాక్టర్ని అరెస్ట్ చేశారట. అదేంటి, డాక్టర్ని మాత్రము నిందితుడిగా ఎందుకు చేస్తారు? అదే పదవుల్లో ఉన్న వాళ్ళైతే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వదిలేస్తారా? అంటే ఇక్కడేమీ సెక్షన్లు వర్తించవా? ఒకటే సెక్షను అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందా? ఇది ఎవడైనా అడుగుతాడు కదా, నీకు చట్టం తెలియకపోతే నేనేం చేస్తాను అనే డాష్ గాళ్ళందరూ ఇప్పుడు నోరు ఏమని పెగులుస్తారు చెప్పాలిగా. పైగా రోహిత్ రెడ్డి గట 5 ఏళ్ళుగా డ్రగ్స్ తీసుకోవటం అలవాటైందట. మరి ఇంకేం, అతను వ్యసనపరుడు కదా, వ్యసనం నుంచి బయట అయ్యాలి కదా. అతన్ని బాధితుడిగా గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి కదా, అంతేగాని అరెస్ట్ చేయడం ఏంటి? తప్పు కదా ఇది. అదే మన ఎంపీ గారిని మాత్రం మనం సావకాశంగా పక్కకు పంపించేస్తాంగా. ఎందుకని అలా? పైగా ఆధారాలు లేనిది అరెస్ట్ చేయలేమట ఒక ముఖ్య నేత గారు చెప్పడం. మరి వీళ్ళు మాత్రం ఎలా అరెస్ట్ చేస్తున్నారు? సీన్లో దొరికిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని బయటికి పంపించి కొంతమందిని మాత్రం లోపలికి ఎట్ట పంపిస్తారు? వీళ్ళే చెబుతున్నారు, ఈ డాక్టర్ ఇంట్లోనే వీళ్ళు కలుసుకునేవాళ్ళు, డాక్టర్ దగ్గరికి తెచ్చేవాళ్ళు, డాక్టర్కి పలానా రాకేష్ వర్మగాడో శర్మగాడో గొట్టంగాడో ఎవడో ఒకడు తెచ్చేవాడు, పెడ్లర్లు అని. ఆ పెడ్లర్లని పట్టుకోవాలి, కానీ వీళ్ళందరూ బాధితులు కదా, వ్యసనపరులు కదా, అలవాటు పడిన వాళ్ళు కదా. వీళ్ళందరినీ బాధితులుగా గుర్తించి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి కదా. పాపం రోహిత్ రెడ్డి 5 ఏళ్ల నుంచి బాధపడుతున్నాడంటే ఇట్లా వ్యసనాలకు అలవాటు పడి మనం ఎంత కేర్ తీసుకోవాలి ఆయన పట్ల? ఏం వెటకారంగా ఉందా? మనకు సంబంధించిన వాళ్ళని మాత్రం నీట్గా పక్కకు తప్పించేసి, పైగా నేనే తప్పు చేయలేదు, నేను నిర్దోషిని, నన్ను నమ్మండి, ఆ నిర్దోషి అని ఎవడో ఒకడు రిపోర్ట్ ఇచ్చేదాకా ఈ కథలు చెప్తారన్నమాట. ఈ కథలే పాపం ఎక్కడో కదులుతుందన్నమాట ఒక్కొక్కడికి ఇలా మాట్లాడుతుంటే. ఎవరికన్నా అందరూ శుద్ధపోసలే బయలుదేరాడండి. శుద్ధపోసలన్నింటినీ ఎంచడానికి త్రాసులో పెట్టి సవాసారి వెన్నపూసను ఒకవైపు గ్రాము రాయేసి తోచడానికి అందరూ వాళ్ళేనట. అందరూ వాళ్ళే అయితే వాళ్ళు పట్టుబడ్డప్పుడు వాడెవడో చిన్న బచ్చాగాడు రాజశేఖర రెడ్డి, మన ఆ పేరు ఏదో రెడ్డి ఉంది, జగన్మోహన్ రెడ్డితో కలిసి ఫోటో దిగితే చూసారా వైకాపా వాళ్ళు ప్రోత్సహించారు అని చప్పట్లు కొట్టారు కదా. అప్పుడు అందరూ శుద్ధపోసాలు కాదు, అందరూ ఒకటే అని ఎందుకల్లా? ఏమ్మా ఇప్పుడు మాత్రం నోరు పెగులుతుందా? మనవాడు బయటపడితే చాలు సర్దుకొని పరుగు అసలు చర్చల్లో కూడా ఉన్నాం ఎక్కడ. రోహిత్ రెడ్డి 5 ఏళ్ల నుంచి అలవాటు పడ్డాడట. అతనికి అలవాటు మాన్పించాల్సిందే. మరి మనం అసలు వాటర్ ఏదో యూరిన్ ఏదో కూడా తెలియకుండా బిహేవ్ చేస్తున్నామే. ఆ వాడు చాలా మంచివాడు, అబ్బా మంచోడమ్మా. మా వాడికి ఏమీ తెలియదు అసలు. డిజిటల్ అరెస్టులు జరుగుతుంటే సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్లను కొల్లగొడుతుంటారు. ఎట్ట జరుగుతుందమ్మా ఇదంతా? ఎలా జరుగుతుంది? ఎక్కడుంది లింక్ అసలు? ఏం జరుగుతుంది? మనం మాట్లాడకూడదు సార్. అధికార పార్టీకి సంబంధించి ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళందరూ బాధితులు సార్. మిగతా వాళ్ళందరినీ మాత్రం బొక్కలో పంపించాలి సార్. చట్టం తెలియకపోతే తెలుసుకోండి సార్ అంట. ఎందుకు చట్టం తెలియకపోతే తెలుసుకునేది? మాకు ఆ మాత్రం తెలవదు. మరి నిన్ననే ఒంగోలులో విజయవాడలో ఒకే ట్రైన్లో 2 స్టేషన్లో పట్టుకున్నారు. గంజాయి తీసుకొస్తున్నారు, ఎంజాయ్ని తీసుకొస్తున్నారు. ప్రతి నెలలో పట్టుకుంటున్నారు. వీళ్ళకి తెలుసో లేదు. ఏడ నుంచి వస్తుందమ్మా? ఏడ నుంచి వస్తుంది? అది ఒడిస్సా నుంచి వస్తుంది. ఒడిస్సా నుంచి కోలకత్తా దాకా వెళ్తుంది. ప్రతి నెలలో రైడింగ్ చేసి పట్టుకుంటున్నారు. ఎలా పట్టుకుంటున్నారు? చెక్కింగ్లు చేస్తారు కాబట్టి. ఫలానా ఎక్స్ప్రెస్లోనే ఎందుకు వస్తున్నాయంటే ఆ ఎక్స్ప్రెస్లు అక్కడి నుంచి ఆరిజినేషన్ కాదు, ఎవడు పట్టుకోలేరు అంటారు కాదు. దీనికి పోయి గత ప్రభుత్వ హయాం మీద పడి ఏడిచారు కదా, వాళ్ళే దగ్గరుండి కూర్చొని సాగు విత్తనాలు చల్లించి, ఎంజాయ్ విత్తనాలు చల్లించి సాగు చేపించినట్టు. ఇప్పుడు ఏమైంది మరి? ఎవరు బేగలదా? రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు కదా. అదే మాకు తెలియదు సార్, గుర్తులేదు సార్, మర్చిపోయాను సార్. ఇంకా కేసు ఉందా సార్? అదేంటి సార్ ఇలా మాట్లాడతారు మీరు? భలేవాళ్ళేనే. మా వాళ్ళు అమాయకులు సార్. నోట్లో ఏలు పెట్టి ఏం చేయాలి సార్ అని అడుగుతారు బ్రహ్మానందం గారిలాగా. అలాంటి అమాయకులు ఎలా తీసుకుంటారు సార్ అసలు? అదేంటి సార్ అది అని అడుగుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ
ఎర్రిపప్పలాగా అవునవును మంచోడు మావాడు మంచోడు మావాడికి డాషోడు అనుకుంటా తిరుగుతారా? అమ్మ చట్టం మాకు తెలియదంట. చట్టం అంట కఠినమైన చట్టాలు లేవట. పెద్ద మేధావులు మాకు చెప్పడానికి బయలుదేరారు. కఠినమైన చట్టాలు లేకపోతే రోహిత్ రెడ్డి ఎందుకు లోపల ఉన్నాడు, దొరికిన వాళ్ళు ఎందుకు లోపల ఉంటున్నారు, ఈ బాలాజీ అనే డాక్టర్ని ఎందుకు లోపల పెడుతున్నారు అంటే చుట్టూ తిరిగేసేసి మనం ఎవడి మెడకు ఉచ్చు బిగించాలో వాడిని బిగించేసి వాడి మీద వేసేసి బయటకు వస్తారన్నమాట. గుర్తొచ్చింది లిక్కర్ కేసు గురించి మాట్లాడతాం ఇప్పుడే మాట్లాడదాం. వాడి మెడ మీద వేసేసి బయటకు వచ్చేస్తారు. మరి అదేంటన్నా మనం ఎగ్స్ వద్దు బ్రో అని ప్రచారం చేసావు సైకిల్ మీద అంటే ఎగ్స్ వద్దు బ్రో అనేది వాళ్ళకిరా. మనం ఎగ్స్ తినొచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎఖైని కూడా బాగా మెక్కొచ్చురా, గ్రాములు అంటారన్నమాట. అంతే కదా, అదే జరుగుతుంది. బాలాజీ అనే డాక్టరు ఇప్పుడు బాధితుడు కాడట, నిందితుడే అవుతాడట. నువ్వు ఏది ఎలా అనుకుంటే అలా చేసేస్తాడన్నమాట. చట్టం ఒకటి ఉంటుంది, అది కఠినంగా ఉండదట. మళ్ళీ పాపం కఠినంగా ఉండక వాళ్ళని వదిలేస్తున్నారట. మరి మిగతా వాళ్ళని ఎలా పట్టుకుంటున్నారు? ఎర్రిపప్పలా? నువ్వు ఎర్రిపప్పు అయితే అందరూ ఎర్రిపప్పులు అవుతారా? అవరు కదా. చూద్దాం, ఈ కేసు ఇంతటితో ఆగిపోదమ్మా. ఇది ఇంకా ఉంది, దీని వెనక ఇంకా చాలా తతంగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది కూడా రాబోయే రోజుల్లో ఇంకా సాగుతుంది. ఏది మన లీడర్ల పదవులు అడిగినప్పుడల్లా ఇలాంటివి బయటకు వస్తాయి.